పోయిన వారం యూదా పత్రికని ధ్యానం చేయాలన్న తలంపు దేవుడు ఇవ్వటము, దాని యొక్క ఆరంభాన్ని మరి గత వారం మనం చూసాము. మరి ఈ యూదా పత్రిక మనము మామూలుగా మన విధానం ప్రకారం మనం చూస్తే ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, అలాంటి క్లుప్తమైన సమాచారము పోయిన వారం మనము కొంత చూసాం. యూదా పత్రికను రాసిన ఆయన యూదా అని, అందుకే ఆ పత్రికకు యూదా రాసిన పత్రిక అని పేరు వచ్చింది. ఈ యూదా ఎవరు అంటే మరి బైబిల్ గ్రంథంలో యూదా పేరు మీద కొంతమంది మనకు కనపడతారు. దానికి మరి ఈ యూదా అయితే యేసు ప్రభు వారి హాఫ్ బ్రదర్. అంటే యేసు ప్రభు వారు మరి పరిశుద్ధాత్మ వరం చేత కన్యమరియకు జన్మించిన తర్వాత, ఆ తర్వాత యేసేపు మరియమ్మలకు సంతానం కలిగారని మనం మత్తయి సువార్తలో ఆ విషయాన్ని మనం చూస్తాం. గత వారం ఆ వాక్య భాగాన్ని కూడా మనం చదువుతాం. ఈ యూదాను గురించిన ఇంకా కొన్ని విషయాలు కనుక మనం చూసినట్టయితే, యూదా అనే పేరుకు అర్థము స్తుతి అని తెలుస్తుంది. ఎందుకంటే ఆది కాండంలో ఆ విషయం మనము చూడగలం. మొట్టమొదటిసారి ఆ పేరు అక్కడ ప్రస్తావించబడింది. ఒకసారి చూద్దాము. ఆది కాండంలో మరి లేయ తనకు పుట్టిన సంతానంలో మరి ఈ పేరు ఒక కుమారునికి ఈ పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించినట్టు మనము చూడగలము. చూడండి ఒకసారి ఆది కాండంలో 30వ అధ్యాయంలో ఈ మాట మనము చూడగలము. చూడండి, ఆది కాండంలో యూదా అనే మాటకు స్తుతి అని, అక్కడ ఆమె దేవుణ్ణి స్తుతించినట్టు మనము చూడగలము. చూసాము. ఎవరికైనా రెఫరెన్స్ జ్ఞాపకం ఉందా? నేను నోట్ చేశాను. ఆది కాండంలో వస్తుంది. తర్వాత నేను చూపిస్తాను. సో కాబట్టి యూదా అన్న పేరుకు స్తుతి అని అర్థము. తర్వాత ఆరంభంలో జ్ఞాపకం చేసినట్టు యూదా యాకోబు సహోదరుణ్ణి అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు వారి సహోదరుడు అయినప్పటికీ కూడా ఆయన అలా చెప్పుకోవట్లేదు. నేను యేసుక్రీస్తు దాసును, యాకోబు సహోదరుడను అని చెప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ తన తగ్గింపు గుణాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ యూదా గురించిన విషయాల్లో ఈయన మరి 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు. తమ్ముడు ఆది కాండం 29వ అధ్యాయం 35వ వచనమన్న, ఆమె గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను.
ఓ థ్యాంక్ యూ. అది. ఓకే. కాబట్టి యూదా అనే మాటకి స్తుతి అని అర్థం అని చూస్తా ఉన్నాం. తర్వాత ఈ యూదా ప్రభు యొక్క పునరుద్ధానం వరకు యేసయ్యని ప్రభువుగా అంగీకరించిన వాడు కాదు. ఆహ్, ఆ తర్వాత ఆయన రక్షింపబడి జీవిత కాలమంతా మరి ప్రభువు కోసమే జీవించిన వాడుగా ఈయన ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతను యెరూషలేములో ఒక సంఘ నాయకుడిగా ఉండి ప్రభు కోసం చాలా పౌరుషంగా బ్రతికిన వాడంట. ఈ పత్రిక రాసిన విధానాన్ని చూస్తేనే అర్థమవుతా ఉందది. ఆయన ఎంతగా సంఘాన్ని అలర్ట్ చేసిన వాడో ఈ పత్రిక మనము చదివినప్పుడు అర్థమవుతుందన్నమాట. ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు అని మనం చూడగలం. అందుకే అక్కడ మూడో వచనం అంటాడు, అసలు ఆయన రాయాలనుకున్న అంశం వేరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన్ని మరి వేరేదిగా, అందుకే అక్కడ అంటాడు మూడో వచనం, ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను అని. సో కాబట్టి మరి ఆ రీతిగా మరి యూదా ఎంతో ఈ పత్రిక రాసే ఉద్దేశాన్ని తాను ఇక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా మనం రక్షణ పొందామో, ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత మరి ఆయన అక్కడ ఉంటున్నాడు, మనందరికి కలిగేడు రక్షణ అంటాడు. అనగా మనకు తెలుసు రక్షింపబడ్డాము, రక్షింపబడుతున్నాం, రక్షింపబడబోతున్నాం అనగా అది ఆయన యాక్చువల్‌గా గ్లోరిఫికేషన్ గురించి రాయాలనుకున్నాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన్ను సంఘానికి హెచ్చరిక చేయబడ్డానికి ఈ పత్రిక రాయించాడు అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథానికి ముందుగా ఈ ఈ ఈ పత్రిక మరి కొత్త నిబంధనలోని 27 పుస్తకాల్లో 26వ పుస్తకంగా ఈ పుస్తకం రాయటానికి, ప్రకటన గ్రంథానికి విశ్వాసుల్ని ప్రిపేర్ చేయడానికి ఈ గ్రంథం దానికి ఉపయోగపడుతుందని కూడా కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాస్తా ఉన్నారు. ఒకసారి గనక ఈ పత్రిక యొక్క రాయబడ్డ ఉద్దేశాన్ని గనక మనం గమనించినట్లయితే, ఈ పత్రిక సార్వత్రిక సంఘానికి రాయబడిన పత్రిక. తప్పుడు బోధన ఎదిరించుటకు రాయబడిన పత్రిక అని చెప్పి మరి మనము చూడగలం. అంత మాత్రమే కాదు, కృపను కామాతురతకు వాడవద్దని హెచ్చరించే పత్రిక. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అంశాలే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. కాకపోతే దాన్ని మాటల రూపంలో నేను ఇలా రాసి చెప్తా ఉన్నాను. విశ్వాసులను విశ్వాసమందు బలపరచుటకు, ప్రోత్సహించుటకు వ్రాయబడిన పత్రిక. అంత మాత్రమే కాదు, అబద్ధ బోధల నుంచి సంఘాన్ని కాపాడుటకు రాయబడిన పత్రిక. మరి ప్రతి విశ్వాసి సత్యం కోసం పోరాడాలని మరి సాక్షిగా బ్రతకాలని స్థిరపరుచు పత్రిక. ఈ పత్రిక చదవటానికి చిన్నది కానీ ఇందులోని సందేశం చాలా పెద్దగా అనిపిస్తా ఉంది. నేను ఈ వారం అంతా నేను కొంత ఆలోచన చేస్తున్నప్పుడు, తర్వాత కొన్ని విషయాలు చూస్తున్నాం. కొంతమంది మరి పెద్దల యొక్క అభిప్రాయాలు దీని విషయంలో కొన్ని చూస్తా ఉన్నప్పుడు, ఆచార్య ఆర్ఆర్‌కే మూర్తి గారు అంటారు, ఇది ఒక వజ్రాల గని అని అంటాడు అనమాట. అంటే ఒక చిన్న పుస్తకము 25 వచనాలు ఉన్నా కానీ సంఘ మేల్కొల్పు కోసం మరి నూతన నిబంధనలో ఏ పుస్తకంలో కూడా ఇంత ఖండితంగా చెప్పలేదంట. సంఘము సిద్ధపాటు ఎలా ఉండాలి, ప్రభువు రాకడలో ఏ విధంగా మరి నిర్దోషులంగా మనము నిలబడాలి. అందుకే చివరిలో అంటారు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును. అంటే ఫైనల్ గా ఆశీర్వాదం ఇస్తూ ఆ మాట చెప్తాడు. ప్రియులారా, ఈ ఈ ఈ పత్రిక యొక్క ఉద్దేశము, దీని యొక్క సంకల్పము ఏమని చెప్తారంటే, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధులకు అప్పగింపున్న బోధ నిమిత్తం పోరాడవలనని హెచ్చరిస్తే, అదే గత వారం నేను చెప్పాను. అంటే ప్రతి విశ్వాసి కూడా
ఏదైతే తను నేర్చుకున్నాడో ఆ బోధ నిమిత్తము పోరాడాలని చెప్పి ఈ పత్రిక మనకు తెలియజేస్తా ఉంది. చిన్న పత్రిక అయినా ఎన్నో విషయాలు ఇందులో బయలుపరుస్తా ఉన్నట్టు మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ దీని యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని గనక మనము ఇంకా డీప్‌గా లోపలికెళ్ళి చూసినట్టయితే ముఖ్యంగా అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తా ఉంది. తర్వాత విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మరి ధైర్యంగా ఈ లోకంలో దేవుని కోసము బ్రతకాలని చెప్పి ఈ పత్రిక ఆహ్, ఆహ్, మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఎన్నో విషయాలు ఈ పత్రిక ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఈ పత్రికలో ముఖ్యమైన పదం ఏంటంటే పోరాడుడి. పోరాడుడి అంటే భౌతిక సంబంధమైన పోరాటం కాదు కానీ, ఏ బోధ విషయంలో మరి మనం ఎంతో జాగ్రత్తగా దేవుని కృపను బట్టి ఎన్నో రీతులుగా దేవుడు మనల్ని ఎన్‌లైట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి రాజీ పడిపోకుండా ఆహ్, దేవుని కోసమైన విషయాల్లో మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ పత్రిక మనకు తెలియజేస్తారు. ఇందులో ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే మూడో వచనము. మరి అది మనం ఆల్రెడీ చూసాం. మూడో వచనంలో ఆహ్, మనం అది చూసాం గదా! మనకు కలిగెడు రక్షణ గురించి మీకు రావున విశేష ఆసక్తి గలవాలని ప్రయత్నపడుతున్నా. పరిశుద్ధులకు ఒక్కసారి అర్పింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని అంటారు. మరి క్లుప్తంగా ఈ పత్రిక నుంచి చూసినట్టయితే ఒకే అధ్యాయము మొత్తం 25 వచనాలు ఉంటాయి. దీంట్లో మరి ఈ నేను చెప్పాను చిన్న పత్రిక అయినా మనం గమనించే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు. దీంట్లో 1, 2 వచనాల్లో మనము మనం ఏమి కలిగి ఉండాలో తెలియజేస్తా ఉంది. 3, 4 వచనాల్లో సత్యమైన బోధ నిమిత్తం పోరాడాలని తెలియజేస్తా ఉంది. 5, 6, 7 వచనాల్లో మరి దృష్టాంతాలు ఒక 3 దృష్టాంతాలు అక్కడ మనం చూడగలము. 8, 9, 10 వచనాల్లో ఆధ్యాత్మిక అవరోధాలను అధిగమించాలని తెలియజేస్తా ఉంది. 11-16 వరకు సత్యమునకు దూరస్తులపై దేవుని యొక్క తీర్పు ఉంది అని తెలియజేస్తా ఉంది. 17-23 వచనాల్లో నిజ విశ్వాసులు చేయవలసిన 7 విధాలైన పనులు అక్కడ తెలియజేస్తా ఉన్నాయి. చివరగా 24, 25 వచనాల్లో ఆశీర్వాద పలుకులతో ఈ పత్రిక మరి యూదా ముగిస్తున్నట్టు మనము ఇక్కడ చూడగలం. కనుక మరి ఎన్నో విషయాలు ఈ పత్రిక ద్వారా మనము నేర్చుకోవచ్చు. అయితే ఇంకా ఈ విషయం ధ్యానం చేస్తాం. అసలు ఒక దైవజనుడంట ఈ పత్రికని సంవత్సరం రోజులు ఆయన దీని మీద ప్రసంగం చేశాడంట. 1 ఇయర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఎవరో కాదు, మనకు కావలోళ్ళకు బాగా తెలుసు. బిట్రగుంటలో ఉన్న రాకడ ధ్వని మినిస్ట్రీ వ్యవస్థాపకులు ఐజయ్ గారు ఆయన సంవత్సరం రోజులు ఈ పత్రికను ధ్యానం చేశారంట వాళ్ళ సంఘంలో. కాబట్టి మరి చూడండి మరి ఎంత కంటెంట్ ఈ పత్రికలో మనము గమనించగలం. అయితే ఈ సమయంలో ఈరోజు మన యొక్క ధ్యానంకైన మన యొక్క బైబిల్ స్టడీలో ఇక్కడ ఇంత ఉన్న ఈ పుస్తకంలో అబద్ధ బోధకుల గురించి, ముఖ్యంగా అబద్ధ బోధకులు విషయమయ్యే ఈయన రాస్తా వస్తారు. అందుకే అన్ని విషయాల్లో కూడా మరి ఈ ఈ పత్రికను విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా మరి అదే రాస్తా వస్తారు. ద డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకుల విషయమై కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటారు. సమయంలో మరి తర్వాత అదే సమయంలో సత్యమైన బోధ నిమిత్తము మరి ఏదైతే మనకు అప్పగించబడిందో ఆ బోధ నిమిత్తము పోరాడాలనే విషయము ఇక్కడ తెలియజేస్తా ఉంది. మరి ఈ ఈ ఈ సత్యమైన బోధ విషయంలో లేదా మరి
ఈ ఈ ఏ ఏ విషయాలు ప్రామాణికంగా మనము ఇక్కడ సత్యబోధ విషయంలో ప్రాముఖ్యంగా అపోస్తుల బోధ లేదా సత్యమైన బోధ, వీటి యొక్క మెయిన్, ఈ బోధ యొక్క ముఖ్యాంశాలు ఏంటి? మనం కొద్దిసేపు దీన్ని ఆలోచించేద్దాం. అప్పగించబడిన బోధ నిమిత్తం, అదే అపోస్తుల బోధ, సత్యమైన బోధ. ఈ బోధ విషయంలో మనము ఏంటి అసలు ఈ బోధలో ఉన్న డాక్టరల్ బేసిస్ ఏమై ఉంటాయి? కొన్ని విషయాలు మనము ఆలోచించాం. దయచేసి ఇక్కడ నుంచి కొంచెం బైబిల్ స్టడీలో అందరము పార్టిసిపేట్ చేయడానికి చూద్దాం. ఎందుకంటే ఇవి ప్రాముఖ్యమైన విషయాలు, మనం కొన్ని ఆలోచించేయాలి. వీటిలో ఈ బోధ, ఈ అపోస్తుల బోధ లేదా సత్యమైన బోధ అంటే ఏంటి? వీటి యొక్క డాక్టరినల్ బేసిస్ ఏంటి? దేవునికి స్తోత్రం. మరి ఈయు మినిస్ట్రీ ద్వారా మనము ఈ గత వారంలో నేను జ్ఞాపకం చేశాను. దేవుడు మనకు ఆ డాక్టరినల్ బేసిస్ ఇచ్చాడు. వాటిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అపోస్తుల బోధలో, సత్యమైన బోధలో ఉన్న డాక్టరినల్ బేసిస్ ఏంటి? ఆలోచించేద్దాం ఒకసారి. దయచేసి సమయం వేస్ట్ కాకుండా మనము ఆ విషయం కొంచెం ఆలోచించాం. అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ అన్న చెప్తారా? What are the doctrinal basis of the true preaching or అపోస్తల బోధ లేక సత్యమైన బోధ? నేను ఇంతసేపు ఆలోచిస్తారు అనుకోలేదు. నేను చెప్పాను మన డాక్టర్స్, నేను ఇది చూస్తా ఉన్నప్పుడు కరెక్ట్గా మనకు ఏదైతే డాక్టర్స్ ఉన్నాయో అవే అని ఒక మాటలో చెప్పుకోవచ్చు. అవునంటారా? అవునన్నా, అవునన్నా, అవునన్నా. అంతే. అంటే బైబిల్ పరంగా లేనిది ఏదైనా కానీ అది అబద్ధ బోధే. అబద్ధ బోధ. అవును. అందుకని సత్య బోధనలో ఒకసారి చూస్తే అబద్ధ బోధనలు మనం తప్పించుకోవచ్చు. అందుకనే ఇక్కడ కొంచెం ఆగుతున్నా, కొంచెం డిస్కషన్ కి పెడతా ఉంది. ఎంతమంది ఉన్నాం? 8 మంది ఉన్నాం. తలా ఒక మాట, తలా ఒక డాక్టరింగ్ చెప్పండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు అంత ప్రీచర్స్ అయిపోయారుగా, డాక్టరింగ్స్ పక్కన పెట్టారేమో అని అనిపిస్తా ఉంది నాకు. ఎప్పుడో క్యాంపుల్లో నేర్చుకున్నావు కదన్నా. ఎందుకంటే ఎక్కువైపోయింది దినాల్లో, అంతా చూస్తా ఉన్నాం. అందరూ పరిశుద్ధ అన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేనిది ఏదైనా కానీ అది బోధ, సరైన బోధ కాదని విన్నాం కదండి. ఓకే తమ్ముడు, రైట్. వసంత్, తండ్రి కుమార దేవుడు ఒక్కడే, మరి త్రిత్వం, ట్రినిటీ కదా? అవునన్న, ట్రినిటీ ఆఫ్ గాడ్. yes, వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా ఎవరన్నా? సాల్వేషన్ అన్న, యూనివర్సల్ అండ్ సాల్వేషన్ త్రూ జీసస్. yes, అందరము పాపులే. మరి సాల్వేషన్ యేసుక్రీస్తు మరణం ద్వారా, మరి ఆయన చనిపోయి సమాధి నుంచి తిరిగి లేచడం ద్వారా మనము మరి ఆ యొక్క సాల్వేషన్ అన్నది మనకు రైట్ నరసింహ. ఇంకేమన్నా ఉన్నాయి? ఇంకా the sovereignty of God. yes, దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క సార్వభౌమాధికారం. అందరు ఇక్కడ ఉన్నాడు, అందరు కమిటీలో పని చేసిన నా కమిటీ మెంబర్స్ అందరూ. అదే 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 కమిటీలో ఉన్న వాళ్ళే ఉంటారు. యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు. సో
దేవుడు ఒక్కడే, త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు కన్యక ద్వారా జన్మించడం, మానవులందరూ ఇందాక నరసింహన్నట్టు పాపులే. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు మరణించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. రిజరక్షన్, యేసుక్రీస్తు శరీరంతోనే పునరుద్ధానుడయ్యాడు. తర్వాత యేసుక్రీస్తు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షణ. మరి పరిశుద్ధాత్ముడు ఆయన శక్తినిచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు శరీరంతోనే మరలా తిరిగి రానై ఉన్నాడు, సెకండ్ కమింగ్. తర్వాత యేసుక్రీస్తు నమ్మిన వారికి పరలోకం, నమ్మని వారికి నరకము. ఫైనల్ గా దేహము దేవుని ఆలయము. ఈ దేహంలో ఉన్నంత కాలము పరిశుద్ధంగా బ్రతకాలి అనేది ఒకటన్నా హోలీ స్క్రిప్చర్స్. హోలీ స్క్రిప్చర్స్, ఎస్. దేవుడు మరి తన బిడ్డలైన వారిని ప్రేరేపించి ఈ యొక్క వాక్యాన్ని రాయించాడు. హోలీ స్క్రిప్చర్స్. ఇంకా ఉన్నాయా? ఇంకేమన్నా ఉన్నాయా? అన్ని కవర్ చేశారన్న. తమ్ముడు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకో అంటే నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ విషయాలు ఒకసారి మీకు తెలియని కాదు, కానీ ఎందుకో ఒకసారి రివైజ్ చేద్దాము అని అనిపించింది అనమాట. అంటే ఎందుకో ఈ పత్రిక చాలా చిన్న పత్రిక అయినా చాలా విషయాలు ఇక్కడ మనము చూడగలం. అయితే సమయంలో సరే, సత్యబోధ ఏంటో, అపోస్తలుల బోధ ఏంటో చూసాము. తర్వాత ఇక్కడ ఒక అందరి దగ్గర బైబిల్ ఉన్నాయేమో అనుకుంటా ఉన్నాను, అందరు చూస్తూ ఉంటారు. అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఈ పత్రిక మీరు ఒకసారి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక దైవజనుడు ఈ విషయాన్ని చూపించినప్పుడు చాలా ఆశ్చర్యం. తమ్ముళ్ళు, ఈ చిన్న పత్రిక 25 వచనాలు ఉన్నాయి. ఇందులో 25 వచనాల్లో 25 అబద్ధ బోధకుల లక్షణాలు. నాకు చాలా అసలు ఒక అన్నతో నేను పంచుకుంటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అన్ని చెప్తాను. అబద్ధ బోధకుల లక్షణాలు 25 ఉన్నాయంట. అవి ఒకసారి మనం చూద్దాం. అంటే మనము జాగ్రత్త పడ్డాలి. ఇందాక అపోస్తలుల బోధ, సత్యమైన బోధ ఏంటో చూసాము. ఈ పత్రిక అంతట్లో 25 అబద్ధ బోధకుల లక్షణాలు. ఈ పత్రిక ఉద్దేశం ఏది? ఆయన రాసిన ఉద్దేశం ఏది? అబద్ధ బోధకుల నుంచి మరి జాగ్రత్త పడమని చెప్పడం కోసమే ఆయన ఇది రాస్తా వచ్చాడు. ద డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్ అంటాడు NIVలో. చూద్దామా ఒకసారి, స్టార్ట్ చేద్దామా? 25 త్వరగా చూసుకుందాం, టైం వేస్ట్ చేసుకోకుండా. మరి ముందు చాలా విషయాలు మనం ధ్యానం చేయాల్సి ఉన్నాయి. ముందుకు వెళ్దాం. చూడండి, రండి త్వరగా. మీరు కూడా చూడండి. చూస్తారా? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడని వాళ్ళు, మిగతా వాళ్ళు, అబద్ధ బోధకుల లక్షణాలు, యూదా పత్రికలోని అబద్ధ బోధకుల లక్షణాలు 25 లక్షణాలు ఉన్నాయి ఇందులో. చెప్తారా? 8వ వచనం నుంచి ఉంది. 8 నుంచా? కాదన్నా, నువ్వు చెప్పలే. 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి ఆ ప్రకారం సొదొమ గొమొర్రా అక్కడి నుంచి ఉందన్న. ఓకే, 4 నుంచే ఉంది, చూడతాము ఒకసారి. ఓకేనా. 4 నుంచే. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. రైట్. నంబర్ 1, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే భక్తిహీనులు. మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. రెండోది. మూడోది, మన ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు. భక్తిహీనులు. నేను అక్కడ ఆ దైవజనంతో డిస్కస్ చేసిన తర్వాత వచ్చి నేను నా బైబిల్లో నోట్ చేసుకున్నాను ఈ 25 క్యారెక్టరిస్టిక్స్. భక్తిహీనులు, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచే వాళ్ళు. తర్వాత
యేసుక్రీస్తుని మూడవది విసర్జించిన వారు. యేసుక్రీస్తును మన విసర్జించిన వారు. ద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఆయన విసర్జించిన వారు. నెక్స్ట్ ఈ సంగతులని మొదటి ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేసేది ఒక్క నిమిషం. నమ్మకపోయిన తర్వాత నాశనం చేసి మరి తర్వాత ఎనిమిదవ వచనానికి రా తమ్ముడు. 8వ వచనంలో ఎనిమిదవ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. అక్కడి నుంచి 8కి వచ్చేసి తమ్ముడు. ఓకేనా. అటువలనే వీరు కళలను కొనచ్చు శరీరం కలలు కంటా ఉంటారంట. వీళ్ళు అబద్ధ బోధకులు కలలు కంటా ఉంటారు. తర్వాత శరీరం అపవిత్రపరచుకొనచ్చు, శరీరం అపవిత్రపరుచుకుంటుంటారు, ప్రభుత్వమును నిరాకరించచ్చు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తా ఉంటారు, మహాత్ములను దూషిస్తా ఉంటారు, మహాత్ములను దూషిస్తా ఉంటారు. మోషే యొక్క శరీరమును మికాయేలు అపవాదితో మోషే యొక్క శరీరము వీరైతే లాస్ట్ స్వాభావికంగా ఎరుగుదరో వాటి వలన తమను తాము నాశనం చేసుకుని ఉన్నారు. వివేక శూన్యములకు మృగం వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటిని తమను తాము నాశనము చేసుకొనిచున్నారు. నెక్స్ట్ వారు కయ్యను నడిచిన మార్గం ఉన్నది, ఆ బహుమను పొంది బిలాము నడిచిన తప్పులో ఆతురముగా పరిగెత్తిరి. వీరు నిర్భయంగా మీతో సుభోజనం చేస్తా ఉంటారు. వీళ్ళు సుభోజనం చేస్తా ఉంటారు మనతో కలిసి. తర్వాత తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. అన్న వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జన మేఘములు గాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్ల గాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రస్సు గాలి చేత అటు ఇటు ఏదో గూటిగా వేసమన్నట్టు. తర్వాత నిర్జల మేఘాలుగా ఉంటారు. తర్వాత కాయలు రాలి ఫలములు లేక ఉంటారు. వారి యొక్క జీవితము, వాళ్ళ భక్తి జీవితము ఫలాలు లేనిదిగా ఉంటుంది. ఇంకా మనం తమ అవమానమును నురుగు వెళ్ళగచ్చినట్టు కలుగుతూ ఉంటారు తమ యొక్క అవమానం. తర్వాత సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా ఉంటారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉంటారు. మార్గం తప్పి తిరుగు. మరి 16వ వచనానికి వస్తే తమ దురాశల చొప్పున నడుచుకుంటా ఉంటారు. లాభం నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారు. సనిగే వాళ్ళుగా ఉంటారు, సనుగు వారిని. తర్వాత నిందించు వారై ఉంటారు. ఆ తర్వాత డంబమైన మాటలు పలుకుతా ఉంటారు. ఆ తర్వాత చూసినట్లయితే 19వ వచనంలో ప్రకృతి సంబంధులు, తర్వాత ఆత్మ లేని వారుగా ఉంటారు. చివరిలో భేదములు కలిగజేయవారుగా. మీరు మరి కౌంట్ చేశారు. తర్వాత మీరు చూడండి 25 లక్షణాలు. ఇంకా ఈ విధంగా ఈ అబద్ధ బోధకులు ఈ విధమైన లక్షణాలు కలిగి మరి ఉంటారు అని చెప్పి మనము ఇక్కడ చూస్తాం. చూడండి, ఒక చిన్న పత్రికలో ఈయన యూదా గారు చాలా పౌరుషంగా రోషంగా ఉండేవాడంట ఆయన. ఆ విషయాలు ఈ చిన్న పత్రిక 25 వచనాల్లో తను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి సత్యబోధ విషయంలో దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం ఉంటుంది. అదే సమయంలో అబద్ధ బోధకులు ఏ విధంగా లక్షణాలు కలిగి ఉన్నారో మరి ఇక్కడ మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ ఈయనంట పాత నిబంధన గ్రంథం తో చాలా ఈయన బాగా తెలిసిన వాడిగా ఉంటా ఉన్నాడంట. అందుకనే 5, 6, 7 వచనాల్లో మనం చూసినట్టయితే ఎవరైనా ఒకరు చదువుతారా? 5, 6 వచనం. అన్నా 5, 6 వచ్చింది. ఓకేనా. ఈ సంగతులన్నీ
ఈ సంగతులని మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాజ్ఞ దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధన గ్రంథంతో మరి ఈ దైవజన్కి చాలా టచ్ ఉన్నవాడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ తను చెప్పిన 3 దృష్టాంతాలు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. 5వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీల ఎందుకు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఐగుప్తులో ఉండి ప్రజలను రక్షించను, వాళ్ళు నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసింది. ఇశ్రాయేలీలు వారి పాపము, ఆ పాపానికి వచ్చిన ఫలితాన్ని ఇక్కడ ఈ దైవజనుడు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకు ఆ ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి రక్షించి నమ్మకపోయిన వారిని నాశనం చేశాను అని చెప్పిన మాట వల్ల ఏమిటి ఇశ్రాయేలీల యొక్క పాపము, వాళ్ళు ఆ విధంగా మరి చనిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? దేవుడు తీసుకొని వచ్చాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళను తీసుకొని వచ్చాడు. అయితే ఐగుప్తులో ఉండి వాళ్ళు రక్షించి తీసుకొచ్చిన వాళ్ళ నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశారు. ఏంటి కారణం ఏమై ఉంటది? వాళ్ళు ఆ విధంగా మధ్యలో రాలిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? కొంచెం దయచేసి ప్లీజ్ ఈ విషయంలో మరి ఎందుకు ఆ విధంగా జరిగింటుందో ఒకసారి ఆలోచించాలి. 10 మంది ఉన్నాం. వాళ్ళు దేవుని చేసిన కార్యాలు మర్చిపోయారు. దేవుని కార్యాన్ని మర్చిపోయారు. అన్ని విగ్రహాలను తీసుకొచ్చారు. రాజుల్ని పక్కనున్న దేశస్తులు ఏదేం చేస్తున్నారో అలవాట్లు నేర్చుకున్నారు. ఇంకా అన్నా, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాసినట్టు వాళ్ళు చాలా మంది దేవునికి ఇష్టలుగా లేరు, చెడ్డవాటిని ఆశించారని ఉంటది. అక్కడ రాస్తారు కదా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నవి. చాలా మంది దేవుడు ప్రేమించి తీసుకొస్తే దేవుని మీద సనిగారు, చెడ్డవాటిని ఆశించారు, దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు. ఇంకా ఎవరైనా ఇది నేనెందుకో ఈ విషయంలో బ్రదర్స్ అంటే రక్షింపబడ్డాము అన్న జయకుమార్ అన్న, చెప్పండి ఏదో చెప్తున్నారు కదా. రక్షింపబడ్డాము, ఇంకా యాత్రా జీవితం ప్రారంభమైంది. ఏ విధంగా వాళ్ళు పాలుతెనల ప్రదేశానికి ప్రయాణం ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడ్డ మనము యాత్రా జీవితం ప్రారంభించి కొనసాగుతా ఉన్నాం. ఒకసారి ఏ విధంగా వీళ్ళు దేవుని పట్ల నమ్మకం లేక తర్వాత నశించిపోయిన రీతిగా ఈనాడు అనేక మంది ప్రభువును వెంబడిస్తూ వస్తున్నారు. కానీ మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల దగ్గర ఇందాక రాజేష్ వాక్యం చూపించినట్టు అలాంటి పరిస్థితి నీకు నాకు కలగకూడదు. అలాంటి దేవుని నమ్మకపోయిన పరిస్థితి లేకుంటే అక్కడ వాక్య భాగంలో చూపించిన రీతిగా
ఇందాక జర్మి అన్నట్టు దేవుని మీద తిరుగుబాటు చేసిన లక్షణం. మరి అలాంటి పరిస్థితుల్లో దాదాపు వీటన్నిటిని చూస్తే 12 విధాలైన ఇశ్రాయేలు పాపాన్ని చూడటం జరిగింది. వాటిలో అవిశ్వాసము, అబద్ధము, సనుగులు, అవిధేయత, మూర్ఖత్వము, దేవునికి ఇష్టం లేని పనులు చేయటం, చెడ్డ ఆశలు, విగ్రహారాధన, వ్యభిచారము, ప్రభువును శోధించుట, కృతజ్ఞత, తిరుగుబాటు. ఈ లక్షణాలను బట్టి అంట వారు మార్గమధ్యంలోనే ఆ దేశం చేరకముందే నశించిపోయినట్టు మనము ఇక్కడ యూదా భక్తులు జ్ఞాపకం చేస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆయన దృష్టాంతాలుగా చూపిస్తున్నాడు. ఈ 3 వచనాల్లో 3 దృష్టాంతాలు తీసుకొని వస్తున్నాడు. ఒకటి ఇశ్రాయేలు వారి పాపానికి వచ్చిన ఫలితము. రెండవది 6వ వచనంలో దేవదూతలు మరి వారి పాపము దాని వల్ల వచ్చిన ఫలితము. మూడవది 7వ వచనంలో సొదొమ గొమొర్రా పాపము దాని వలన వచ్చిన ఫలితం. ఇవి దృష్టాంతాలుగా చూపిస్తారు. మరి దాంట్లో 5వ వచనంలో ఇశ్రాయేలు వారి పాపము, ఆ పాపానికి వచ్చిన ఫలితాన్ని మనం చూసినట్లయితే నియర్లీ 12 విధాలైన పాప సంబంధమైన వారి జీవితాన్ని మనము ఇక్కడ చూస్తాము. దానివల్ల వాళ్ళు మరి మధ్యలోనే నాశనం అయిపోయినట్టు మనం చూస్తాం. యాత్రా జీవితం ప్రారంభించిన మన జీవితాల్లో అయిపోయింది గ్రాంటెడ్ అన్నట్టు కాకుండా మనము శరీరంలో ఉన్నాము. ఇవి ఏవైనా మనలో ప్రవేశించి మరి ఆ నిత్యరాజ్యాన్ని చేరకుండా చేసే పరిస్థితులు ఉన్నాయేమో, అది నాకు కొంత ఆలోచనగా వచ్చింది. దీన్ని మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న. జేకే తమ్ముడు ఉన్నటువంటి జేకే, గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ. నైస్ టు లిసన్. ఇప్పుడు KFC కలకలాడిపోతుందంట. నైస్ టు లిసన్ టు యువర్ వాయిస్. కలకలాడిపోతుంది ఇప్పుడు అంటాను. థ్యాంక్ యూ అన్న. మరి నా థాట్ ఏంటంటే, వాళ్ళని ఎందుకు అరణ్యంలో రాలిపోయేటట్టు చేశాడు అంటే, ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్ని దానికి వర్తిస్తాయి. ఈ 12 పాపాలని మీరు అన్నారు కదా, ఈ 12 పాపాలను సమప్ చేస్తే కృతజ్ఞత లేని తనం, దాని కృతజ్ఞత అంటారు. గాకు నామతిస్తే జ్ఞత, చేసిన మేలుని మర్చిపోవడం, కృతజ్ఞత. దీనికి తోడు ఏమైందంటే, కృతజ్ఞత ఉండడం వలన వాళ్ళ విశ్వాసం సన్నగిలి అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసం వచ్చినంత వల్ల ఏం చేశారంటే తిరుగుబాటుతనం స్టార్ట్ అయింది. ఈ మూడు వలన వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మీద వాళ్ళకున్న నమ్మకం పోయి, వాళ్ళు అరణ్యంలో వాళ్ళ ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విగ్రహాలు అయితే ప్రేరేపించినాయో, ఆ మిశ్రిత జనాంగం అంటే అమ్మాయిలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే అబ్బాయిలు చేసుకున్న అల్లుళ్ళు, వీళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేశారు. అంటే అబ్బాయి కరెక్టే అని మీరు చెప్పింది, ఐగుప్తు దేవుళ్ళే మంచిది, ఇదేం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ప్రేరేపించడం వలన అవిశ్వాసము, కృతజ్ఞత లేకపోవడం, తిరుగుబాటుతనం, తర్వాత వీళ్ళు ఇవన్నీ కలగలిపి విగ్రహారాధనకి తిరిగిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తాను. అటువంటిప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళని కానీ కంటిన్యూగా చేపిస్తే ఈ అంటు రోగం, ఈ వైరస్ మొత్తం పాకిపోయి టోటల్ గా ఇశ్రాయేలీలంతా కూడా దెబ్బతినిపోయే పరిస్థితి వస్తుంది. దేశం మొత్తం పాడైపోయే పరిస్థితి వస్తుంది. మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తూ, నాలో ఫలింపని ప్రతి తీగ ఫలింపాలని పనికి మాలిన తీగలను కట్ చేస్తున్నాను అంటాడు. పనికి మాలిన తీగలను కానీ కట్ చేయకపోతే పనికొచ్చే తీగ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఎవర్రా ఈ పనికి మాలిన తీగలని చూస్తే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా పనికి మాలిన తీగలే. వాళ్ళని కానీ కట్ చేయకపోతే టోటల్ గా నేషన్ పొల్యూట్ అయిపోద్ది. అందుకని వాళ్ళకి టైం ఫ్రేమ్ పెట్టుకొని
అరణ్యంలో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క గోత్రాన్ని వాళ్ళని వీళ్ళని మొత్తాన్ని 40 సంవత్సరాలు అయ్యేసరికి మొత్తాన్ని రాలగొట్టి పడేసి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఆజానుబాహులను చేసి వాళ్ళని యోధులను చేసి వీళ్ళని వాళ్ళకి దృష్టాంతాలుగా చూపించాడు. ఇవి కూడా మనకు కూడా దృష్టాంతాలుగా ఉన్నాయని నేను అనుకుంటున్నానన్న. అవునన్నా, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ. నేను ముందుకెళ్తాను. అంటే ఇప్పుడు అదేనా, నేను ఒక్కసారి దీన్ని మన యాత్రా జీవితానికి కంపేర్ చేయటము తప్పంటారా? ఏం తప్పు లేదన్న, ఏం తప్పు లేదు, తప్పేం లేదు. అదే అంటే ఎవరము పర్ఫెక్ట్ కాదు. ఇంకా ఉంది మన జీవితము, ప్రభుతో నడుస్తా ఉన్నాము. అయితే ఇవన్నీ హెచ్చరికలుగా యూదా తీసుకొని వస్తున్నాడు కాబట్టి దృష్టాంతాలుగా మనకు చూపిస్తా ఉన్నాడు. మనము జాగ్రత్త పడదాం. సరే, ముందుకు వెళ్దాము. 6వ వచనంలో దేవదూతల గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఇందాక 6వ వచనంలో ఇశ్రాయేలు వారి పాపం మరి చక్కగా షేర్ చేశారు. ఆ విషయాన్ని మనం చూసాం. అయితే దేవదూతలు ఏం చేశారు, దాని ఫలితం ఏమైంది? దేవదూతలు ఏం చేశారు ఒక్కసారి చూస్తారా? 6వ వచనం, తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసస్థులను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. ఒక్కసారి మరి ఈ దేవదూతలు చేసిన పాపం ఏంటి, దాని ఫలితం ఏమైంది? మిగతా సహోదరులు ఎవరైనా షేర్ చేసుకుంటారు? దృష్టాంతంగా ఇవ్వబడిన ఈ వచనాన్ని. దేవదూతలు వారి పాపము వచ్చిన ఫలితం ఏమైంది? మరి 5వ వచనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాపము అన్బిలీఫ్నెస్. సరే, మెయిన్ మీరు చెప్పినటువంటి అందరూ చెప్పినంత ఏకీభవిస్తూనే దేవుని యొక్క లాంగ్ సఫరింగ్ కూడా మనం చూస్తూ వస్తాం అక్కడ. అంటే వీళ్ళు ఎన్ని చేసినా కానీ భరించి ఒక పక్క మోషేకి కూడా ఆయన సహనం నేర్పుకుంటా వచ్చి చివరికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎక్కడంటే వాళ్ళు ఆ ల్యాండ్ ని స్పై చేయడానికి పంపించినప్పుడు కాలేబు యెహోషువ దగ్గర, అక్కడ దేవుడు డిసైడ్ అయిపోయాడు అనమాట, వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు పోరని చెప్పారు లోపలికి. ఎందుకంటే ఇక యోధా కరెక్ట్ చెబుతున్నాడు కదా, అన్బిలీఫ్ అని చెప్పన్నాడు కదా, నమ్మలే. అన్నిటిని దేవుడు సహించి ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా డిసైడ్ అయిపోయాడు. అన్బిలీఫ్ ని బట్టి ఇక మిగతా అన్ని క్షమించాడు, కానీ ఇక్కడ ఆయన భరించలేకపోయాడు. అదొకటి. తర్వాత ఈ 6వ వచనంలో ప్రధానమైన పాపం ఏంటంటే ప్రైడ్. బహుశా మనం ఆదాము కంటే ముందు జరిగిన పాపం ఇది. సో వీళ్ళు గర్వించారు, దేవుని అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి పాపాలను దేవుడు భరించడం అన్న విషయం నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ నరసింహ. ఇంకోటి 6వ వచనాన్ని కూడా ఇంకొంచెం యాడ్ చేసావు, హిస్టారికల్ ప్రూఫ్ చూపించావు తమ్ముడు, థ్యాంక్ యూ. తర్వాత మరి ఈ విషయంలో కూడా దేవదూతల విషయంలో కూడా చూస్తే మనందరికి తెలుసు, వీరికి దేవదూతలందరికీ నాయకుడు లూసిఫరు. వారి యొక్క పాపము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16, 17 వచనంలో ఇక్కడ యెహెజ్కేలు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి నేను మీకోసం అది చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16, 17 వచనాలు. యెహెజ్కేలు, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేస్తూ వచ్చి కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా
నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు. నిన్ను నాశనం చేస్తుని. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞాపకంను చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేస్తును. రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించదను అని చెప్పి ఇక్కడ అంటారు. సో కాబట్టి మరి దేవదూతలు ఇక్కడ చూసినట్టు గర్వము నరసింహ జ్ఞాపకం చేశాడు, అహంకారము, అసంతృప్తి, పరలోకం పైనే యుద్ధం ప్రకటించిన విధానము, దేవుని పైన తిరుగుబాటు, ఇవి దేవదూతలను సైతము మరి దేవుడు అంటే ఇక్కడ యూదా జ్ఞాపకం చేస్తున్న ఈ విషయాల్లో మరి వాళ్ళు కూడా దాన్ని పోగొట్టుకొని ప్రధానత్వం నిలుపుకొనక నివాస స్థలాన్ని విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశంతో ఆయన బంధించి భద్రం చేసను అన్న మాటని మనం ఇక్కడ చూస్తాం. నిజమే, మరి దాని ఫలితం ఏంటంటే దేవుడు వాళ్ళని కటిక చీకట్లో బంధించిన విషయాన్ని పేతురు ఆ విషయాన్ని జ్ఞాపకం. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో పేతురు భక్తుడు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించండి. మరి మనం చూసినట్లయితే వాస్తవానికి ఈ యొక్క దేవదూతలు దేవుని చేత సృష్టింపబడిన వారు, వాళ్ళు కూడా పాపం చేయటం ద్వారా మరి వాళ్ళు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. దేవుని చేత సృష్టింపబడిన ప్రాణులు, మరి ఆత్మలు, దేవదూతలు, దేవుని ఆత్మలు, మరి పెళ్లి చేసుకోవడానికి వీలు లేని ప్రాణులు, మరణం లేని ప్రాణులు, దేవుని సముఖంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధిస్తున్నారు. అక్కడ సైతము మరి ఆ యొక్క వారి యొక్క గర్వాన్ని బట్టి, లేకుంటే వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు వాళ్ళని మరి పక్కన పెట్టినట్టు మనము చూస్తాము. 7వ వచనానికి వస్తే 7వ వచనంలో సొదొమ గొమొర్రా విషయం కూడా కొంచెం చూద్దాం. సొదొమ గొమొర్రా విషయం ఏదైనా అక్కడ తలంపు ఉందా? 7వ వచనం, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాను వారి చుట్టుపక్కల ఉన్న పట్టణంను వీరువల్ని వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారమైన నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతంగా ఉంచబడింది. ఈ దృష్టాంతం ఏంటి? ఇవ్వబడిన 3 దృష్టాంతాల్లో మరి ఇశ్రాయేళ్ల విషయం చూసాము, దేవదూతల విషయం చూసాము. మరి ఈ వీళ్ళది సొదొమ గొమొర్రాల విషయం వీళ్ళు ఇక్కడ లెస్బియన్ అనేది మనం చూడొచ్చు. గే అనుకుంటాను బహుశా తమ్ముడు. ఆ గే అనేది మొట్టమొదటి అక్కడ స్టార్ట్ అయింది అనుకుంటాను నాకు తెలిసి. అక్కడ ఏంటంటే దేవుని దూతలు ఇంటికి వచ్చినప్పుడు లోతు వాళ్ళ కుమార్తెను పంపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దానికి అంగీకరించకుండా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళనే పంపించమంటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అటువంటి పాపానికి అలవాటు పడి ఉంటారు వాళ్ళు. అది అక్కడ చూడొచ్చు, అటువంటి పాపం చూడొచ్చు అక్కడ. సో ఆ ఘోరమైన పాపాన్ని బట్టి మరి వాళ్ళని దేవుడు అగ్నికందకంతో వారిని కాల్చి వేసినట్టు మనము నిత్యాగ్ని దండన వాళ్ళు అనుభవించిన వారిగా ఉంటా ఉన్నారు. ఎస్, అంటే ఏ విధంగా అయితే రోమా పత్రికలో చూపడినట్టు మరి చెప్తారు కదా, అక్కడ వాళ్ళు స్వాభావికమైనది చేయకుండా స్వాభావిక ధర్మాన్ని విడిచిన వారిగా ఉంటా ఉన్నారు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు మరి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు అన్న మాటని మనం చూస్తాం. నేటి దినాల్లో అటువంటి కల్చర్ మళ్ళీ వస్తున్నప్పుడు మనం చూస్తా ఉన్నాం. కొన్ని కంట్రీస్ దానికి స్వేచ్ఛని ఇస్తా ఉంది. మీరు కూడా వినింటారు, పేపర్లలో వాటిలో మనం చూస్తా ఉన్నాం. ఆ కంట్రీస్ అలాంటి వాళ్ళు కొంతమంది
అటువంటి కంట్రీస్కి వెళ్ళిపోతా ఉన్నారంట. మాకు అక్కడ స్వేచ్ఛ ఉంది, లెస్బియన్స్ అని అన్నావు కదా తమ్ముడు. ఆ రీతిగా మరి ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైనవి. ఈ ఇప్పుడు అంత్య దినాల్లో ఆస్ట్రేలియాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది అక్కడ పార్లమెంట్ లో. తమ్ముడు అన్న జేకే అన్న తెలుసు. ఓకే, అవునవును. ఎలా తమ్ముడు అదొకసారి చెప్తారా? జర్మియానా చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, దీని గురించి వాళ్ళు లీగలైజ్ చేయాలని చెప్పని. అవునవునవును. ఇవి ఆ, ఇది గే, లెస్బియన్ ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేయాలి అనేది ఒకటి కూడా గొడవ జరుగుతుంది బిల్లు. హలో. సో కాబట్టి అట్లాగా మరి ఇది అట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉందన్నమాట. అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీని గురించి ఇక్కడ ఆది కాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 25వ వచనం వరకు మాట్లాడతాడు అక్కడ. అది లోతును పిలిచి ఈ రాత్రిని అదే ఆది కాండం 19వ అధ్యాయం 5వ వచనంలో లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతను చెప్పాడు ఒక మాట. ఆ 4వ వచనంలో ఏమంటాడంటే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును చూడు బాలురు వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చారంట అటువంటి పాపం చేయటానికి. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, అది యాక్చువల్గా చిన్నపిల్లలను తప్పు చేసి పెద్దోళ్ళు చెప్తారు, కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకి వన్నెస్ వచ్చింది ఇటువంటి పాపం చేయటానికి. అదే. ఓకే. సో కాబట్టి మరి దృష్టాంతాలుగా ఉన్న వీటిని ఈ 3 విషయాలు యూదా దృష్టాంతంగా చూపిస్తా ఉన్నాడు. ఒకటి, మరి ఇశ్రాయేలీలు ఆయన ప్రజలే, ఏర్పరచబడిన వాళ్ళే ఐగుప్తులోంచి రక్షించి తీసుకుని వచ్చి మరి వారు ఏ విధంగా మరి నాశనం అయిపోయారో చూశాము. దేవదూతలు ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి సృష్టించబడ్డ దేవదూతలు గర్వించి అహంకారంతో మరి వాళ్ళు పడద్రోయబడి ఆ బిలములో నిత్య కటిక చీకట్లో వాళ్ళు బంధించబడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. తర్వాత మరి 3వదిగా మరి సొదొమ గొమొర్రా భయంకరమైన పాపం. ఈనాడు ఇవి లీగలైజ్ చేయాలని, చట్టబద్ధ చేయాలని చూస్తున్న పరిస్థితులు మనం చూస్తుండగా, దృష్టాంతాలు మరి భక్తుడు యూదా హెచ్చరిస్తూ ఉండగా మనం జాగ్రత్త పడతాం. ముందుకెళ్దాం. 8, 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యంగా దీనికి ఒక హెడ్డింగ్ మనము పెట్టుకోవచ్చు. దీన్ని ఆధ్యాత్మిక అవరోధాలను అధిగమించటము అనేది ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకోవచ్చు. పైవి ఏ విధంగా దృష్టాంతాలు 6, 7, 8 వచనాలు, ఇవి 8, 9 వచనాలు ఆధ్యాత్మిక అవరోధాలను మనము అధిగమించాలా అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంది. ఏమిటా ఆ ఆధ్యాత్మిక అవరోధాలు మనం త్వరగా చూద్దాము. 8వ వచనం మనం చూసినట్టయితే 8వ వచనంలో, అటువంటి వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొంచు ప్రభుత్వం నిరాకరించు అబద్ధ ప్రవక్తల విషయంలో ఇవి జ్ఞాపకం చేస్తాం. ఇందాక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్ చూస్తున్నప్పుడు మరి ఈ 8వ వచనాన్ని మనం చూసినట్టయితే ఇది ఆధ్యాత్మిక అనైతికకు దూరంగా ఉండమని ఈ వచనం మనల్ని హెచ్చరిస్తా ఉందంట. ఇక్కడ వీళ్ళు అనైతికమైన విధానంలో కలలు కనుచు శరీరం అపవిత్రపరుచుకొంచు ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించుతున్నారు. దాన్ని మరి ఒక వ్యాఖ్యానకర్త దానికి ఏమని పేరు పెడుతున్నా అంటే ఆధ్యాత్మిక అనైతికత. దాన్ని 4వ వచనంతో ఎట్లా వచ్చారంటే వీళ్ళు ఏలైనగా 4వ వచనం, కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథులను ప్రభునైన యేసు క్రీస్తుని విసర్జించుకున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచింపబడ్డారు. ఎంత కఠినమైన మాట ఇక్కడ ఉపయోగిస్తుంది. కాబట్టి మనము
ఈ ఆధ్యాత్మికమైన అనైతికకు మనము దూరంగా ఉండాలి అని చెప్పి 8వ వచనం చెప్తాము. 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంటే కొంచెం సమయం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్దాము. ఇక్కడ 9వ వచనం ఏంటంటే, అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనేను అని చెప్పి ఇక్కడ ఆ మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ మరి ఈ విషయాన్ని పోయిన వారం కూడా మనం చూసాం. అంటే దీన్ని ఎందుకు ఇక్కడ దృష్టాంతం చెప్తున్నా, ఆనాడు మిఖాయేలు దేవదూత అపవాదితో వాదించకుండా మరి దేవునికి అప్పచెప్పినట్టు మనం చూస్తాం. అంటే దీన్ని ఎట్లా తీసుకుంటా అంటే, చాలాసార్లు మనము స్పిరిచువల్ ప్రైడ్తో దేవుని స్థానాన్ని తీసుకుంటామేమో. అంటే దేవునికి వదిలిపెట్టి, ఇక్కడ మిఖాయేలు దేవదూత దేవుడే నిన్ను గద్దించును గాక అని చెప్పి, ప్రభు నిన్ను గద్దించును గాక అని చెప్పి, మనకు చాలా ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాము. తక్కువ కొన్ని మనం అనేస్తూ ఉంటాం వాళ్ళని. అంటే తీర్పు తీర్చే రకంగా మనము మాట్లాడకూడదు అన్న విషయాన్ని ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తా ఉంది. 10వ వచనం చూసినట్టయితే, వీరైతే తాము గ్రహింపని విషయం గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగం వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వల్ల తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఇది ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని చూపిస్తా ఉంది. ఆధ్యాత్మిక అజ్ఞానం. ఈ 8-9 వచనాలు ఆధ్యాత్మికమైన అవరోధాలను అధిగమించే విషయం గురించి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే మేము రక్షింపబడ్డాము, లేకుంటే మేము ఆధ్యాత్మికంగా మేము చాలా ఎదుగున్నాము అన్న ఆ యొక్క ప్రైడ్నెస్ ని వదులుకోవాలని చెప్పి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాయంట. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ సంఘంలో రహస్యంగా చొరబడిన వారికి దూరంగా ఉండండి అంటే, దీనికి కంపేరిటివ్గా 4వ వచనాన్ని ఆధ్యాత్మిక అవరోధాల్లో 4వ వచనం కూడా చెప్తున్నారు. అక్కడ కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. నేటి సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. రహస్యంగా చొరబడుతున్న వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు కేవలము శరీరాన్ని అపవిత్రపరుచుకోవటం, ప్రభుత్వాన్ని నిరాకరించడం, మహాత్ముల్ని దూషిస్తూ మరి ప్రతి వాళ్ళని విమర్శ చేసుకుంటూ సంఘంలోనే ఉంటారు. వాళ్ళు విశ్వాసులుగానే చలామణి అవుతా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇదిగో ఈ ఆధ్యాత్మికమైన అవరోధాలుగా వాళ్ళు ఉంటున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఈ విషయం మీద ఏమైనా ఈ 3 విషయాలు మరి నేను స్టడీ చేసిన ప్రకారం ఆధ్యాత్మికమైన అవరోధాలు అన్న విషయం చెప్పు, దీని మీద ఏమైనా మీరు మాట్లాడగలరా? మీ తలంపు. ఎనిమిది 9, 10 వచ్చిన సమయం అవుతా ఉంది. 6:30 అయింది. 6:30 వస్తాము. సరే, నెక్స్ట్ భాగానికి వెళ్దాం. 11-16 వచనాల్లో మనము చూసినట్టయితే, 11-16 వచనాల్లో సత్యానికి దూరమైన కొంతమందిని ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఒక 4 సత్యమునకు దూరస్తుల మీద దేవుని యొక్క తీర్పు ఏమై ఉందో, సత్యానికి దూరస్తులైన 4 వ్యక్తుల్ని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. వాళ్ళ మీద దేవుని యొక్క తీర్పు ఉందని చెప్పి ఈయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, మరి మనం గమనించినట్టయితే ఇక్కడ 11వ వచనంలో కయీన్ని చూపిస్తా ఉన్నాడు. కయీను గురించి జ్ఞాపకం చేసి, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవాలని
కయ్యను మార్గాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఏంటి ఈ కయ్యను యొక్క విషయం అని మనం చూసినట్టయితే, ఇతను మరి మనకు తెలుసు తోటి సహోదరుణ్ణే కీడు చేసే చంపేసిన మనస్తత్వం అతనిది. మాట చెప్పాలంటే కీడు చేశాడు. అవిశ్వాసంతో, కోపంతో, అసూయతో, ద్వేషంతో అతను తన సహోదరుని చంపేసినట్లు మనము చూస్తాం. అలాగే బిలాము విషయం కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బిలాము మనం సంఖ్యాకాండంలో మనం చూడగలం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం 17వ వచనాలు చూస్తే ఇతను డబ్బు కోసం, ఘనత కోసం పాకులాడాడు. దానివల్ల సత్యానికి దూరం అయిపోయిన వాడిగా ఉంటా ఉన్నాడు. నేను ఎక్కువ అంటే మీకు జస్ట్ జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. తర్వాత 3వది కోరహు మరి మనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారో కూడా మనకు ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కోరహు చేసినట్టు తిరస్కారం చేశారు. ఏం చేశారు వాళ్ళు? తిరుగుబాటు చేశారు. దేవుని నాయకుల మీద, దేవుడు నియమించిన నాయకుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళు కూడా సత్యానికి దూరస్తులైన వారుగా ఉంటారు. చివరిగా మరి భక్తిహీనులైన వారిని జ్ఞాపకం చేస్తుంది. మరి వారికి గాఢాంధకారం నిత్యము భద్రం చేయబడిందన్న విషయాన్ని ఈ 11 నుంచి 16 వచనాల్లో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం ఇక్కడ ఈ భాగాల్లో మనము చూస్తా ఉన్నాం. తర్వాత మరి 17 నుంచి 23 వచనాల్లో మనము గమనించినట్లయితే మరి మనం చేయవలసింది ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తాం. నిజ విశ్వాసులు చేయవలసిన పని ఏంటో కూడా ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది అదే స్టడీ బైబిల్ అయితే ద డ్యూటీ ఆఫ్ ఫైట్ ఫర్ గాడ్స్ ట్రూత్, దేవుని యొక్క సత్యం కోసం మరి మనము పోరాడవలసింది. ఆల్రెడీ ఈ పత్రికలో పోరాటము, మనము నిజ విశ్వాసులు చేయవలసిన పని ఏంటో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. తర్వాత మీరు స్టడీ చేయండి. చాలా మంచి అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూడగలము. 17-18 వచనాల్లో మనము చేయవలసిన 7 పనులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 7 పనులు. 17-18 అయితే అపోస్తలుల యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే అంటారు 17-18 మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. 20వ వచనంలో వాక్య సత్యం మీద కట్టుకోవాలని చెప్తున్నాడు. 21లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయు వారంగా ఉండాలని చెప్తున్నాడు. 21 యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండాలని చెప్తున్నాడు. అక్కడే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని చెప్తా ఉన్నాడు. అయితే దేవుని ప్రేమలో నిలిచి ఉండే ఆ ప్రేమ, త్యాగము, సమర్పణ కూడా మనకు ఉండాలని చెప్తా ఉంది. 6వది మరి 22-23 వచనంలో పొరుగు వారి పట్ల కనికరం చూపించాలని చెప్తా ఉంది. 22-23 వచనంలో అగ్నిలో నుండి కొందరిని రక్షించాలని చెప్పి మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. 17-23 వచనాల్లో మరి ట్రూ బిలీవర్ చేయవలసిన పనులేంటో, అంటే దేని విషయంలో మనం ఇక్కడైతే డ్యూటీ టు ఫైట్ ఫర్ గాడ్స్ ట్రూత్, పోరాడవలసినవి వీటి కోసం పోరాడాలి. సంఘాల్లో స్థానాల కోసం, సంఘాల్లో పదవుల కోసం ఈనాడు అనేక నామకార్థ క్రైస్తవ సంఘాల్లో ఇటువంటి వాటి కోసం పోట్లాడుకుంటాం. చందా పెట్టెల కోసం, వీటి కోసం కాదు. కానీ 7 విధాలైన మీరు తర్వాత చూడండి, బాగా స్టడీ చేస్తే ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటా ఉన్నాయి. మరి ఈ రీతిగా యూదా భక్తుడు ఈ చిన్న పత్రికలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎలా ఉండాలో ఆయన జ్ఞాపకం చేస్తా వస్తా ఉంటాడు. మరి ఫైనల్ గా మనం చూసినట్టయితే 24-25 వచనాల్లో ఆశీర్వాదపు పలుకులు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు దీంట్లో కూడా. ఫస్ట్
దేవుడిని ఆయన ఎటువంటి పర్సన్ మనకు తెలియజేస్తున్నాడు. అద్వితీయ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇక్కడ చెప్తుంది. తొట్టిల్లకుండా కాపాడేవాడు, మనల్ని నిలబెట్టేవాడు అని చెప్పని చివరిగా ఆయన స్తుతిస్తూ మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక ఆమేన్ అని చెప్తూ భక్తుడు మరి యూదా గారి పత్రిక ముగిస్తా ఉన్నాడు. అనగా ఇక్కడ ఒక మాట, తొట్టిల్లకుండా కాపాడి నిలవబెట్టేవాడు, మనల్ని నిలబెట్టి తన మహిమ ఎదుట ఆనందంతో మరి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టారు. దేవుడే మనకు ఈ లోకంలో మరి ఇటువంటి ఈ పత్రికలో ఉన్న ఈ దృష్టాంతాలు లేకుంటే ఈ అబద్ధ బోధకుల నుంచి లేకుంటే మరి ఏ విధంగా అయితే కొంతమంది దేవుని నుంచి తొలగిపోయి సత్యం నుంచి తొలగిపోయి మరి దేవుని రాజ్యాన్ని కోల్పోయిన అలాంటి వారి వలె కాకుండా మరి తొట్టిల్లకుండా కాపాటకు మనం నిలవబెట్టుకు శక్తిమంతుడైన ఆ దేవుడు ఆయన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషి నిలబెట్టే శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ నాథుడు యేసు ప్రభు వారు మరి మనల్ని రక్షించుకున్న ఆ దేవుడు చూస్తా ఉన్నాడు కనుక ఆయనే మనకు ఆ శక్తిని ఇస్తాడు కనుక మరి మనం జాగ్రత్త పడాలి. యూదా భక్తుడు హెచ్చరించిన హెచ్చరికల ప్రకారము మనము వాటిలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని మనవి చేస్తూ చివరిగా ఈ పత్రిక ముగించే ముందు ఈ యూదా పత్రిక నుంచి మనం తెలుసుకోవాల్సిన ఫైనల్ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ యూదా పత్రిక గురించి మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, క్రైస్తవుల్లోకి మనం చొరబడ్డామా లేక ప్రభు యొక్క రక్షణ అనుభవిస్తూ రక్షింపబడి ఉంటున్నావా? ఇంకో విధంగా చెప్పిన, నువ్వు నిజంగా రక్షింపబడ్డావా లేక క్రైస్తవంలోకి చొరబడ్డావా? దేవుడిచ్చిందా లేకుంటే చొరబడే విషయమా ఆలోచించుకోవాలి. రెండవదిగా వాక్య సంఘ సత్యము అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా మంది ఈనాటికి కొంతమంది ఈ సత్యం అర్థం కాక ఎట్టబడితే ఎట్టబోతున్న పరిస్థితులు ఉంటా ఉన్నాయి. మూడవదిగా సంఘంలో రహస్యంగా చొరబడిన వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాడు అక్కడక్కడ కొన్ని సంఘాల్లో జరిగిన పరిస్థితులు ఉంటా ఉన్నప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చివరిగా ఫైనల్ గా 4వ ప్రశ్న, సార్వత్రిక సంఘానికి నీ వలన కలుగు మేలేంటి? సార్వత్రిక సంఘం అని అంటా ఉంటాం మాటకొస్తే, దానికి ఆ సంఘానికి దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి నీ వలన నా వలన కలుగుతున్న మేలేంటి? దేవునికి స్తోత్రం. దేవుడు మనం రక్షించుకున్నాడు. ఆయా రీతిగా మరి ఆయా ప్రదేశాల్లో ఉంచుతా ఉన్నప్పుడు ఈ పత్రిక, ఈ చిన్న పత్రిక ద్వారా మరి మనము ఆలోచించవలసిన విషయాలు. 5వదిగా అగ్నిలోకి పోతున్న వారి విషయంలో నీ బాధ్యత ఏంటి? అది అక్కడ అంటారు కదా, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగు. మన కళ్ళ ముందు ఎంతో మంది ఈనాడు మరి అగ్నిలోనికి పోతున్న పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ విషయంలో బాధ్యత ఏంటి? కనుక ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించుకుని మరి రానున్న దినాల్లో రహస్యంగా క్రైస్తవులకి చొరబడ్డ క్రైస్తవుల విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. సత్యం ఎరిగి సత్యాన్ని కాపాడటంలో మరి పోరాటం అని ఈ పత్రిక రాయబడ్డ రీతిగా పిల్లరా మరి మౌనంగా ఉండకుండా ఎక్కడ మరి పోరాటం చేయాలో అక్కడ పోరాటం దేవుని సత్యం కోసం, అది సత్యాన్ని కాపాడే విషయం. సత్యం ఎరిగి సత్యం ఆ విధంగా ఉండాలని ఈ యొక్క లోకంలో ప్రభు రాకడంలో మనం ఆయన ఎదుట నిర్దోషులంగా నిలబడటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి ప్రభు నామమున ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను.
ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేసే వాళ్ళు ఉంటే యాడ్ చేయండి. కొంచెం డిస్కషన్ కలిగి ఉందాం. లేకపోతే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నరసింహ. Anna, thank you so much, Anna, for leading Book of Judah in a wonderful way. I'm sure this is really encouraging to all of us, especially to take the one life that God has given to us, the Christian life, the life of faith, very seriously and live for the glory of God. అన్న చెప్పినట్లు ఎవరన్నా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ బ్రదర్స్. లేదంటే మనం ప్రార్థన చేసుకుందాం. నా జయకుమార్ అన్న అందుబాటులో ఉన్నారా పే చేయడానికి? మీరు విజయవాడ ఉన్నారు కదా మినిస్ట్రీలో. తమ్ముడు చేస్తాను, ప్లీజ్ చేయండి అన్న. చేస్తాను. కళ్ళు మూసుకోండి. అద్వితీయ సత్యదేవ, ప్రేమ కలిగే తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. యూదా పత్రిక ద్వారా నా ప్రభా గత 2 వారాల నుంచి నా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ యుగాంతమందున మాకు ఇవి దృష్టాంతాలుగా, ముంగుర్తులుగా నా ప్రభా రాయబడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2 బైబిల్ స్టడీస్ తీసుకున్నటువంటి బిడ్డను ప్రభా మీరు బలపరిచారు. తన ద్వారా నా ప్రభా మమ్మల్ని అందరినీ క్రోడీకరించి మమ్మల్ని సంధించారు. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభు. అవునాయన, మేము మోసపోయేటువంటి దినాల్లో ఉన్నాం ప్రభు. నాయన, మోసం, తిరుగుబాటు, అవిశ్వాసం, అవిధేయత, ఈ లోకం నా ప్రభా మీకు దూరం చేసేటువంటి దినాల్లో నా ప్రభా మేము ఉన్నాం. ఆయన మమ్మల్ని మరొకసారి హెచ్చరించారు. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. మా ముందు నా ప్రభా దేవదూతల దగ్గర నుంచి బైబిల్లో ఉన్నటువంటి వివిధ సెక్టార్లకు చెందినటువంటి ప్రజలను కూడా నా ప్రభా మా ముందు ఉంచారు. మేము వాళ్ళకంటే శ్రేష్ఠులం కాదు ప్రభా, వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళకంటే జ్ఞానులం కానే కాదు. ఆయన మమ్మల్ని దర్శించండి ప్రభు. మాకు నిత్యం ప్రభా మీకు భయపడే మనసు దయచేయి ప్రభా. ప్రతిరోజు నా ప్రభా మీ కాడి, మీ సిలువను ఎత్తుకుని ముందుకు సాగిపోయే కృప దయచేయి ప్రభా. నాయన, నిరంతరం నా ప్రభా మమ్మల్ని హేతు అడిగే వారికి నా ప్రభు మా రక్షణ గురించి భయంతోనూ వణకుతోనూ సాక్ష్యం చెప్పేటువంటి కృపను ప్రభావ మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నా తండ్రి, మేము మరణించబోయేంత వరకు, ఈ శరీరంతో ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎలాగైనా తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. మేము అతీతులం కాదు. కాబట్టి నా తండ్రి, మీ పాదాల చెంత మమ్మల్ని బలపరిచి మీ సంపూర్ణ కృప, మీ శక్తి ప్రభావం మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. ఇదిగో ఇక్కడ తలలో వంచిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభావం మీరు దర్శించండి, దీవించి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, మీకు వ్యతిరేకంగా జీవించేటువంటి ప్రతి విషయాన్ని ప్రభావం మేము ఖండిస్తున్నాం ప్రభు. దానికి నా ప్రభావం మేము దూరంగా పారిపోయి మీకు దగ్గర కావడానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాము నా తండ్రి. నాయన, ఇదిగో మేము చూడకూడని విషయాలు ప్రభావ ప్రపంచంలో చూస్తా ఉన్నాం, వినకూడని విషయాలు ప్రభావం మేము వింటా ఉన్నాం. నాయన, రాకడని చెప్తా ఉన్నారు తండ్రి. సహాయం చేయండి ప్రభు. ఇదిగో ఈ విషయాలు జరుగుతున్నప్పుడు మీరు తలలు ఎత్తుకునుడి, మీ విడుదల సమీపించిందని ఆయన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము నా ప్రభు అరణ్యంలో ఇశ్రాయేల్లా కాకుండా, పడిపోయిన దేవదూతల్లా కాకుండా, డబ్బుల కోసం ఆశపడిన బిలాములా కాకుండా, కోరహ కుమారులా కాకుండా నా తండ్రి, మేము నా ప్రభు మీ బిడ్డలంగా నా ప్రభు నిత్యం ఉన్నట్లు మాకు మీ కృప దయచేయండి, సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి ప్రభు. ఈ చిన్న సహవాసాన్ని ప్రభావ మీరు బలపరచండి. ఈ రోజు రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా నా ప్రభావ మీరు బలపరచండి, మాతో మాట్లాడండి ప్రభు. మీ సన్నిధిని మేము మిస్ చేసుకోకుండా ప్రభావ సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి, మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలని దర్శించండి. ఇదిగో ఈ బైబిల్ స్టడీ తీసుకున్నటువంటి బిడ్డను కూడా నా ప్రభావ మీరు సేవలో వాడుకోండి. తనకున్నటువంటి ప్రతి సమస్యని, ప్రతిదాన్ని కూడా ఆయన మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు.
ప్రతి విషయంలో నా ప్రభావ మీరు నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. మెట్టుకు నా తండ్రి, ఎంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న జయకుమార్ అన్న ఫర్ లీడింగ్ అస్ ఇన్ ప్రేయర్. హోప్లెస్ అన్న మంచిగా ఈ 2 weeks యోధా పత్రిక చాలా మంచిగా వివరిస్తూ వచ్చారని బట్టి మీకు వందనాలన్నా. మరి ఈ సమయంలో మనం ప్రార్థన సమయం కలిగి ఉంటాం. బ్రదర్ చిన్న కృష్ణ అవైలబుల్ ఉన్నారా? నరసింహ, చిన్న కృష్ణ అందుబాటులో ఉన్నా ప్రే చేయడానికి? కొంచెం నేను హాస్పిటల్లో ఉన్నాను. బాబు మా మిసెస్ బాగాలేకపోతే అయ్యో, కొంచెం అదే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చేయండి. కొంచెం నేనైతే కొంచెం హాస్పిటల్ ఉన్నారు, ప్రేయర్ చేయడం. బ్రదర్ ప్రార్థన చేద్దాం. ఏంటి, ఏం బాగలేదు? అబ్బాయికి ఏమో టైఫాయిడ్ సిమ్టమ్స్ చూపించినాయి. ఇంకా బాబు చూస్తుంటే మేడానికి కూడా నిన్న టాన్సి జ్వరం వచ్చింది మళ్ళా. అయ్యో, అది ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండండి. వెళ్తున్నాను హాస్పిటల్కి. రైట్. అదే కోర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది, టైఫాయిడ్ ఏం కాదు. ఓకే, ప్రార్థన చేస్తాం. సరే సరే అన్న పెంచలే అన్న, ప్రైజ్ రాడన్నా అన్న అందుబాటులో ఉన్నారు ప్రైజ్ చేయడానికి? ప్రయత్నాలు నరసింహ ప్రే చేస్తారన్నా? చేస్తాను నరసింహ. ఓకే అన్న, థ్యాంక్ యూ. చిన్నకృష్ణ బ్రదర్ చెప్పారు భార్య కోసం, తన కుమారుడి హెల్త్ కోసం ప్రే చేయండి. ఏం పేరు నరసింహ? చిన్నకృష్ణ బ్రదర్ చిన్న కృష్ణ బ్రదర్ కుమారుడు. వైఫ్ ఇద్దరు. నరసింహ, అవినాష్ బాబు పేరు. ఓకే, అవినాష్. ఓకే. ఇంకా ఏమన్నా ప్రేయర్ అంశాలు అంటే చెప్పండి. జయకుమార్ అన్న ఈరోజు విజయవాడలో పరిచర్యలో ఉన్నారు. ఓకే. యోగు ఏదో మెసేజ్ పెట్టాడు చూడు, యోగు ఏదో రిట్రీట్ గురించి పెట్టాడు. ఓకే, గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. Praise the Lord. Tomorrow we have gospel retreat at our institute, Bhopal. Please uphold in your prayers. I am little early left from today. I have some work regarding it. I request you, please share today and last. Okay. Anna. అది కూడా ప్రేయర్ పాయింట్ చూడండి.